గతంలో వైసీపీ గవర్నమెంట్ పరిపాలన బాగోలేదని చెప్పి టీడీపీకి అధికారాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత గత ఒక 6 నెలల మట్టి మనం చూసుకుంటే వైసీపీ దిగిపోయిన తర్వాత 1 సంవత్సరం కాల పరిమితి తర్వాత నుండి మనం కనుక చూసుకుంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ జరిగిందన్న విషయాన్ని మనం ఇప్పుడు శీతాకాల సమావేశంలో కానీ అంతకుముందు వర్షాకాల సమావేశంలో కానీ ఈ లడ్డు గురించే ఈ 164 మంది ఎమ్మెల్యేలు దీని గురించే డిస్కషన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్ఎంప్లాయ్మెంట్ గురించి డిస్కషన్ చేయండి, దాని గురించి చేయట్లేదు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు సూపర్ 6 అన్నారు, దాని గురించి చేయట్లేదు. ఈ ఇలాంటి ఆటలన్నింటిలో మీరు ఇస్తానన్న సూపర్ 6లో మరి ఎంతవరకు అయితే ఇచ్చారో మరి ఎంతవరకు అయితే ఇవ్వలేదు అన్నది అది మీకు తెలుసు. తర్వాత రెండోది, రాజమండ్రి దగ్గర కల్తీ పాలు సంఘటన జరిగి ఒక 6 చనిపోయారు. ఒక 6 చనిపోతే తర్వాత ఒక 40 నుంచి 50 మంది వాళ్ళు హాస్పిటల్ పాలైపోయారు. వాటి గురించి కూడా పట్టించుకోకుండా ఆ టైంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎమ్మెల్యేలకి క్రీడా పోటీలని చెప్పి పెట్టారు. ఎక్కడో లడ్డూ కల్తీ జరిగిందన్న దాని గురించి వాళ్ళకి మీరు అసెంబ్లీలో రెగ్యులర్గా దాన్ని డిస్కషన్ చేయటం, ఇలాంటి పెద్ద పెద్ద ఓడింగ్లు కడతాం. తెలుగువారి మనోభావాలు దెబ్బతీసాడు జగన్మోహన్ రెడ్డి, యానిమల్ ఫ్యాక్టరీ కలిపాడు, అసలు అందుట్లో నెయ్యే లేదు అని మీరు ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఏదో చెప్దాం అనుకుంటున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఢిల్లీలో కూడా విలేకరులు అడిగితే ఇది చాలా సున్నితమైన విషయం అని మీరు ఢిల్లీలోనో చాలా సున్నితమైన విషయం అని చెప్తున్నారు. ఇక్కడికి వస్తేనేమో ఇంకే సబ్జెక్ట్ లేనట్టుగా దీని గురించి మాత్రమే మీరు మాట్లాడుతున్నారు. మరి లడ్డూ గురించి మీరంతా తీసుకున్నారు, మరి ఆ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? ఎవరైనా హాస్పిటల్ పాలైపోయారా? ఎవరైనా వాంతులు చేసుకున్నారా? మీరు 2019 కాండి 2024 వరకు మీరు ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళలేదు? ఎన్నిసార్లు మరి మీరు తిరుపతి ప్రసాదం తినలా? మరి ఆ తిరుపతి ప్రసాదం తిన్నప్పుడు మరి మీకేమైనా జరిగిందా? మీరు వెళ్ళారు కదా, ప్రతిపక్ష నేతగా మీరు తిరుపతి వెళ్ళకుండా ఉన్నారా? మీరు కానీ మీ అబ్బాయి కానివ్వండి, ఇవాళ సనాతన ధర్మం అని చెప్పే పెద్ద గొప్ప లీడర్ ఉన్నాడు కదా, సనాతన ధర్మం అని చెప్పే మీ డిప్యూటీ సీఎం కానివ్వండి, వెళ్ళారండి? వెళ్ళకుండానే ఉండిపోయారు మీరు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ డిజాల్వ్ అయిన తర్వాత కూడా మీరు తిరుపతి వెళ్ళారు. ఇది కల్తీ లడ్డు అన్నది ఒక సెప్టెంబర్ నెలలో తీశారు. అంతకుముందు మీరు అధికారంలో రాగారు మరి తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు కదా. ఓకే రైట్, తిరుపతి గురించి, తిరుపతి మహాపుణ్యక్షేత్రం, ఎవరైనా గౌరవించాలి దాన్ని. ఓకే రైట్, వాదోపవాదాలు అన్నదే అది కోర్టులో ఉంటే దానికి ఒక సిట్ కమిటీని వేశారు. అది జరిగిందా జరగలేదు అన్నది అది వాళ్ళు నిర్ణయిస్తారు. ఓకే, మరి కల్తీ పాలు సంఘటన జరిగితే దాని గురించి మీరు ఎందుకని స్పందించాలా? హోంశాఖ ఎక్కడుంది? ఆరోగ్య శాఖ ఎక్కడుంది? వ్యవసాయ శాఖ ఎక్కడుంది? ఫస్ట్ మీరు ఈ 3 ఉద్యోగాలు వేసుకుంటే వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నది మా ఉద్దేశం.